5 లక్షలు అంటే మామూలు విషయం కాదుగా. పేద కూలినాలు చేసిన వారికి 5 లక్షలు కాదు, 5,000 ఎప్పుడు చూస్తారు. ఇలా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా 6,000 ఇస్తున్నాం అకౌంట్లో. ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలేదని. తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోట్లు నువ్వే వేయించి ఆపించినావు. ఎంప్లాయ్మెంట్కు 7,000 కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఇవన్నింటి మీద చర్చకు సిద్ధమే. అందించినాం. ఫీజు రీఎంబర్స్మెంట్ 2013 మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం. 10 ఏళ్ళ అంటే పిల్లలు చదువుకోవద్దు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసినానికి వాళ్ళ పిఎఫ్ వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు 9,000 కోట్ల బకాయి పెట్టి ఇప్పటికి కట్టే ఉన్నాయి. అప్పుడే ఇస్తున్నాం. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి. కానీ నేను హరీష్ రావు రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు, కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి, ఉట్టి ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా. మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1,100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం, చచ్చిపోతున్నారని తెలంగాణ సొంత పార్టీలో కొట్లాడిన మా ఎంపీలు కొట్లాడిండ్రు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు. హరీష్ రావు ఎవరు నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం. అసెంబ్లీకి రా, పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్లు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్లు రాయలసీమకి ఇస్తాడంట. తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా. ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే గింగనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే. హరీష్ రావే వేస్ట్ అంటుంటే హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదురా బాబా, ఆయన ఎవరో తెలియదు నా గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడతాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజారకలకి వెళ్ళి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబం పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా 2 సార్లు మంత్రిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుని ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు వీళ్ళతోని మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలే. కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీ తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నంటే ధన్యవాదాలు చెప్తాం, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్లో జాయిన్ చేసుకున్నాం. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. వారు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని రోడ్లే కాదు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన సర్వీస్ రూల్స్ రాలే. అరే సర్వీస్ రూల్స్ నేనే R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా నేనే జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి తెప్పించుకున్నాం. సర్వీస్ రూల్స్ వచ్చినాయి. చెప్పిన అన్ని ప్రమోషన్స్ కాలమైన ఒక A:D కొందరు మిగిలిపోయారు. ఇన్ఛార్జీలు ఎవ్వరు లేరు. ఇన్ఛార్జీలు లేవద్దనే DPC మా డిపార్ట్మెంట్ సీఎం ఆమోదాన్ని పంపి సీఎం కూడా క్లియరెన్స్ చేస్తే ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేసినాం. 69 మంది. వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్ లేదు. ఫస్ట్ డిపార్ట్మెంట్ R&B. DPR ఇప్పుడు అలైన్మెంట్ పంపించినాం. DPR ప్రాసెస్ స్టార్ట్ అయింది. కన్సల్టెంట్ కూడా ఆహ్వానించినాం. లేదా కేంద్రం ఇస్తుంది. ఎందుకు రింగ్ రోడ్ అంటే ఆఫ్ ఇచ్చి రింగ్ రోడ్ ఎట్లయితుంది? మొత్తం ఇస్తేనే రింగ్ రోడ్ అన్నట్టు. ఆఫ్ ఇస్తే ఆఫ్ రోడ్ అవుతుంది, HRR అవుతుంది, ఆఫ్ రింగ్ రోడ్ అవుతుంది.
మొత్తం ఇస్తారు. గడ్కరీ గారు చెప్పారు, మీరు ఇది స్టార్ట్ చేసుకోండి, అది కూడా ఇస్తాం. థ్యాంక్ యూ.